పశ్చిమాసియా రగులుతోంది. జోర్దాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడికి దిగిన మరుసటి రోజే ప్రతీకార దాడి జరిగింది. ఇరాన్ స్థావరాలపై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడితే ఇక ఖేష్మ్ ద్వీపం, అహ్వాజ్, అబదాన్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. మహారాష్ట్ర భివండిలో 4 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. శిథిరాల కింద పడి 3 మృతి చెందారు. మరో 8 మంది ఆ శిథిరాల కింద చిక్కుకున్నారు. వారిలో 2 సురక్షితంగా బయటకు తీశారు. అధికారులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. E20 పెట్రోల్ మైలేజ్ తగ్గుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా పార్లమెంట్ లో ఒప్పుకున్నారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజ్ 2 నుండి 6% వరకు తగ్గుతుందని గడ్కరీ స్పష్టం చేశారు. హరిద్వార్లో గంగానదిలో కొట్టుకుపోతున్న భక్తులను SCRF జవాన్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కాపాడారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కాంగ్రా ఘాట్ దగ్గర గంగానదిలో కొట్టుకుపోయిన 3 వ్యక్తులను వేరువేరు సమయాలలో NDRF బృందం కాపాడింది. ఎలంపల్లి ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 148 మీటర్లయితే 147 మీటర్లకు పైగా నీరు చేరింది. ఇన్ఫ్లో 132,785 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో కూడా అంతే స్థాయిలో కనిపిస్తోంది. 15 గేట్లు ఎత్తి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. భారీగా వరద నీరు వస్తూ ఉండటంతో అధికారులు మొత్తం 17 గేట్లను ఎత్తారు. ఈ ప్రాజెక్టుకు 115,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 110,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాలలో 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. వర్షాలు విస్తారంగా కురుస్తున్న వేళ పాత ఇళ్లు తొలగించండి అంటూ కామారెడ్డి జిల్లాలో టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు అందించారు. మున్సిపాలిటీ పరిధిలో కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత పాడుబడిన ఇళ్లను వారం రోజుల్లో తొలగించాలని యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టం నివారణ చర్యల్లో భాగంగానే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు అధికారులు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత. ఆయన మరణం ఉమ్మడి వరంగల్ జిల్లాకు, తెలంగాణకు తీరని లోటు అని చెప్పారు. పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు కవిత. గోదావరి జిల్లాలను పెద్ద పులి వణికిస్తోంది. 8 నెలలుగా ఏలూరు, తూర్పుగోదావరి, పోలవరం జిల్లాల సరిహద్దు గ్రామాల్లో సంచరిస్తోంది పెద్ద పులి. 150కి పైగా పశువులపై దాడి చేసింది. పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు ట్రంప్ షాక్ ఇవ్వబోతున్నాడు. వీరి నుంచి $1,00,000 అంటే మన కరెన్సీలో సుమారు 83 లక్షల రూపాయలు ఫీజు వసూలు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ భారీ ఫీజును ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ప్రోగ్రాంపై విధించనున్నారు.